గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా సూపర్గా ఉన్నామన్నమాట. ఏంటి పొద్దున్నే వంటలు స్టార్ట్ చేసామనుకుంటున్నారా? ఏం లేదు, ఇంటికైతే బంధువులు వస్తున్నారనమాట. సో కొంచెం వాళ్ళ కోసం స్పెషల్స్ అయితే చేద్దాం అనుకున్నాం ఈరోజు. సో అందుకని పొద్దున్నే వంటలు అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ మన సువర్షి చూడండి ఏం చేస్తుందో. సువర్షి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఏం చేస్తున్నావు? మేమైతే ఇక్కడ వాళ్ళు వచ్చేలోపు ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసేయాలి అనుకుంటున్నాం అనమాట. బట్ ఇప్పటికే టైం అయితే 10 అయిపోయింది. సో అది కంప్లీట్ అవ్వద్దో లేదో చూసేయాలి. ఇంకైతే మేము కటింగ్ సెక్షన్ స్టార్ట్ చేసేసాము. నాకైతే వెజిటబుల్స్ కట్ చేయడం చాలా ఇష్టం అండి. టమాటో అయితే చేయను కానీ వెజిటబుల్స్ మాత్రం కట్ చేస్తాను. బిర్యానీ అయితే కొంచెం స్పెషల్గానే చేస్తున్నాను. యాక్చువల్గా బగారా రైస్ చేద్దాం అనుకున్నాను. బట్ బగారా రైస్ ఫస్ట్ టైం ట్రై చేస్తే మళ్ళీ అది ఎక్కడ బిస్కెట్ అవ్వద్దు అని నార్మల్ బిర్యానీ చేస్తున్నాను. సో ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది ఈరోజు బ్లాగ్ అయితే. ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మనం ఎప్పుడు బిర్యానీ చేస్తున్నా సరే టమోటోస్ అయితే ఎక్కువ తీసుకోవాలండి. సో దట్ మనకి టమోటోస్ ఎక్కువ అవ్వడం వల్ల కలర్ అయితే బాగా వస్తుంది అనమాట, సేమ్ లైక్ హోటల్లో లాగా. అండ్ ఇక్కడైతే మా చుట్టాలు ఇంకొచ్చేసారు. ఇదైతే నా కూతురు అవద్ది. సో నేను ఇక్కడ నా కూతురు అవద్ది అంటే అందరు నవ్వుకుంటున్నారు అనమాట, అంత పెద్ద కూతురా అని. ఇంకైతే మన సువర్ చూడండి చాలా బిజీగా మామిడి పండు తింటుంది. నేను మామిడి పండు తిన్నామంటే చాలా ఇష్టం. ఇంకా డిస్టర్బ్ చేసి చూడండి ఇప్పుడు ఏం చేస్తుందో. సో ఇలా మా బంధువులు అందరూ అయితే వచ్చేసారు. బంధువులు అంటే కొత్త వాళ్ళు అనుకున్నారేమో కదా, కాదు వీళ్ళేనండి. లాస్ట్ టైం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఇప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట. సో ఇప్పటి వరకు మేమైతే ఒక్క కర్రీ కానీ చేయలేదు. వీళ్ళేమో వచ్చేసారు, ఇంకా హడావిడిగా మొత్తం చేసారు. అని స్టార్ట్ చేసేసాను. అదైతే నేను యాక్చువల్గా మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను. బిర్యానీ అయితే అంటే ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేశాను కాబట్టి క్యాబేజ్, క్యారెట్, గ్రీన్ పీస్ ఇవన్నీ ట్రై చేశాను ఈసారి. బట్ ఏం జరిగిందంటే ఇక్కడికి వచ్చి కొంచెం సేపు ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేశాక మళ్ళీ కొంచెం సేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారనమాట. అలాగ అటు ఇటు రెండు దగ్గర బ్యాలెన్స్ చేయడం వల్ల వీడియో అయితే తీయలేకపోయాను. సో ఫైనల్లీ మన బిర్యానీ అయితే ఈరోజు చాలా సూపర్ టేస్టీ ఉండింది. కంప్లీట్ అయిపోయింది. ఇంకా తన్వి, హౌ ఇస్ ఇట్? బాగుంది, సూపర్ సూపర్, థ్యాంక్ యూ. నేనైతే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి ఇంకో స్పెషల్ ఉందని. ఇది గోంగూర పచ్చడి అండ్ వన్ మోర్ స్పెషల్ ఏంటంటే ఎండు చేపలు మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ పిల్లల కోసం అయితే ఇంకా ఎగ్ ఫ్రై కానీ చేసేసాము. సో మొత్తం ఇంకా లంచ్ అంతా అయిపోయాక ఇలా మా పెళ్లి వీడియో పెట్టుకొని చూసుకుంటున్నాం అనమాట. 4 years కాదు 5 years బ్యాక్ మేము ఎలా ఉన్నాము అని చూసుకుంటున్నాము. సో అందరు కమెంట్స్ చేసుకుంటున్నాము, చూసుకుంటూ మీరు అలా ఉన్నారు మేము ఇలా ఉన్నాము అని. ఎంత చేంజ్ ఓవర్ వచ్చిందో అసలు మాలో అయితే. సో 4 years బ్యాక్స్ ఇలా ఉన్న వాళ్ళు ఇప్పుడు వేరేలా మారిపోయారనమాట. అండ్ ఇక్కడ చూడండి అందరం ఎలా కామెంట్ చేసుకుంటున్నాము. పోతుంది. అండ్ ఇట్స్ టీ టైం గాయస్. అందరూ నిద్రపోయి లేసేసాము. సో మా పిల్ల గ్యాంగ్కి అంతా టీ తాగే అలవాట్లేదు. సో మేమైతే ఇప్పుడు పానీపూరికి అయితే వెళ్ళిపోతున్నాము. మాకైతే ఇంకైతే పానీపూరి షాప్ కానీ వచ్చేసాము. పానీపూరి షాప్ అయితే మా ఇంటి దగ్గర నుంచి బై వాక్ డిస్టెన్స్ అండి. సో అందరం అయితే ఇలా నడుచుకుంటూ వచ్చేసాము. ఇలా రోడ్ సైడ్ పానీపూరి తింటే ఆ కిక్కే వేరంటారు కదా, నిజంగానే ఆ కిక్కే వేరనమాట. సువర్స్ చూడండి అందుకనే ఫస్ట్ ప్లేట్ పట్టుకునేసింది. సో ఇలా ఆల్మోస్ట్ మేము ఒక్కొక్కరివి 40 రూపీస్కి తిన్నాము ఇక్కడ. అంటే ఒక్కొక్కరు 20 పానీపూరీస్ తినేసాము మాకు తెలియకుండానే. సో లాస్ట్లో దీని పేరేంటో నాకు తెలియదు కానీ లాస్ట్లో ఇది వేసేసారు, అన్ని పౌడర్స్ వేసి కొంచెం దాలేసి. ఇదైతే చాలా బాగుంటుంది. సో అందరం అయితే ఒకేసారి వీడియో కోసం ఒకేసారి అందరం తింటాము అని ఇలా వీడియో అయితే తీసుకుంటున్నాం అనమాట. సో ఇలా మా డే అయితే ఇంకా ఎండ్ అయిపోయింది. అండ్ దారిలో అయితే పనసకాయలు కనిపించాయి. ఇంట్లో వాళ్ళ కోసం పనసకాయలు కానీ తెచ్చేసాము. ఇంకా అవి బాగుండేసరికి అవి కానీ లాగిచ్చేసాము అందరం అయితే. సో వీళ్ళనైతే ఉండమంటే ఉండట్లేదు, ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాడు. పాపం సువర్షి అయితే చాలా ఏడ్చింది వీళ్ళు వెళ్ళిపోయాక.
సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కానీ చేయండి. మెయిన్లీ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోండి.